సో కొర్నరీ యాంజియోగ్రామ్ వచ్చేసి మొట్టమొదటిగా అది కంప్లీట్లీ పెయిన్లెస్ అండి. మీకు మనం లోకల్ అనస్థీషియా ఇస్తాం కాబట్టి మీకు కంప్లీట్గా పెయిన్లెస్ ఉంటుంది, మీకు పెయిన్ అనేది తెలియదు. సో కొర్నరీ యాంజియోగ్రామ్ వచ్చేసి మనము ఇక్కడ రేడియల్ ఆర్టరీ అని ఒక నాడి ఉంటుందండి. మీరందరూ ఇలా ఈ బ్రొటన్ వేల్ కింద ఇలా పట్టుకొని చూస్తే ఒక నాడి తెలుస్తుంది. ఈ నాడి నుంచి మనము ఒక చిన్న 2 mm ట్యూబ్ని పంపించేసి ఫస్ట్ ఈ చేతి నుంచి పంపించేసి తర్వాత భుజం దగ్గరికి పంపించి తర్వాత గుండెలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆ గుండెలో ఉన్న నరాలని మనము సరఫరా చేసే ఆ నరాలని అది హుక్ చేసుకొని దాంట్లో ఇంక్ డై ఇంజెక్ట్ చేస్తామండి. ఆ డై ఇంజెక్ట్ చేసినప్పుడు మనము ఈ ఎక్స్రే మిషన్తో డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఆ గుండెలో ఉన్న రక్త సరఫరాని మనం క్యాప్చర్ చేస్తాము. ఈ సినిమా క్లిప్స్ని మనం సినీ అంటాం అనమాట. సో ఇలా మనం టోటల్గా మన గుండెకు సరఫరా చేసే రక్తనాళాలని 3 డైమెన్షనల్లో మనం క్యాప్చర్ చేస్తామన్నమాట. సో దీంతో మనకు ఎక్కడైనా మనకు రక్తనాళాల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, లేకపోతే రక్తనాళాలు ఎలా ఉన్నాయి, వాటి సైజ్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది.